చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా నీ వాక్యము ధ్యానించడానికి నీ సన్నిధిలో నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతర పరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, చూడండి, ఏదైనా పని ఏదైనా చేయాలంటే, ఏదైనా మాట్లాడాలంటే, ఆ పని బాగుండాలి అంటే, ఆ మాట బాగుండాలి అంటే ఏం కావాలమ్మా? మనకి ఏం కావాలి? ఒక పని మనం బాగా చేయాలంటే ఏం కావాలి మనకి? అది ముఖ్యం అన్నమాట. ఒక పని మనం చేయాలంటే మనకి ఏం కావాలో, ఆ పని చేయడం వలన మనకు మేలు వస్తుందా, కీడుస్తుందా తెలియాలంటే ఏం కావాలి అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానం అనేది కావాలి. అర్థమవుతుందా? ఒక పని మనం బాగా చేయాలంటే, లేదా ఈ పని చేయడం వలన మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అని తెలియాలంటే, ఏది ఎలా చేస్తే మంచిగా ఉంటుందో అలా చేయగలగడమే జ్ఞానం కలిగి ఉండడం, బుద్ధి తెలివి కలిగి ఉండడం అన్నమాట. మరి ఏ పని చేసినా మంచి పనిగా మనకు ఉండడం కావాలంటే, ఉండే విధంగా ఉండాలంటే దానికి ఏం కావాలి అంటే మానవ జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఏమా? దేవుని యొక్క జ్ఞానం మనకు కానీ లేకపోతే మనం ఎలా పడితే అలా చేస్తాము. ఎలా పడితే అలా చేస్తే దానివల్ల ఏమవుతుందంటే, మనం చేసిన పని ఫెయిల్ అయిపోద్ది, లేదా మనం చేసిన పని వలన మనకు నష్టం, ప్రమాదము కలగవచ్చు. అర్థందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా దైవ జ్ఞానము కలిగి పని చేస్తే ఆ పని వలన ఆ మనిషికి మేలు జరుగుతుంది. ఆ పని వలన ఆ మనిషికి మంచి జరుగుతుంది. మనం ఒక ఆలోచన, ఒక మాట, ఒక పని చేసే ముందు దేవుని జ్ఞానము తీసుకొనకపోతే, దేవుని ఆలోచన తీసుకొనకపోతే, మరి మన సొంత ఆలోచనతో వెళ్ళామనుకోండి దెబ్బతింటాం. మన సొంత ఆలోచనతో వెళ్ళామనుకోండి ఆ పనిలో నష్టం వస్తుంది. ఇలా బైబిల్లో సొలొమోను అనేటటువంటి ఒక దైవ భక్తుడు ఉన్నాడు. తెలుసు కదా మీకు? సొలొమోను పేరున్నారు కదా, దావీదు యొక్క కుమారుడు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోనుతో దావీదు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాజుల మొదటి గ్రంథాన్ని చూస్తే మనం, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-4 లోపల నేను చదువుతున్నా చూడండి. దావీదునకు మరణకాలము సమీపించగా, దావీదు ఇక వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, ఇక కొన్ని రోజుల్లో చనిపోతాడు అన్నమాట. దావీదు రాజు, దావీదు భక్తుడు. ఆ భక్తుడైన దావీదు చెబుతున్న మాట ఏంటంటే, తన యొక్క కుమారుడితో, తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము. దావీదు ఏమంటున్నారంటే సొలొమోనుతో, చూడండి, జ్ఞానము కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. నేను ఇక్కడే ఉంటాను, నాకు డబ్బు ఉంది, నేను రాజుని కాబట్టి నేను చావను అనడం లేదు.
వచ్చింది. ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం ఉంది. దైవ జ్ఞానం ఏమని సెలవిస్తుంది? ఈ భూమి మీద రాజు అయినా, పేదవాడైనా, ధనవంతుడైనా, ఎవరైనా కూడా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టాలి. ప్రతి మనిషి భూమిని విడిచిపెట్టాలి అన్నది దేవుడు మనిషికి తెలియజేసే జ్ఞానం అయితే, ఆ జ్ఞానాన్ని తెలుసుకునేవాడే జ్ఞాని, దైవ జ్ఞాని. ఆ దైవ జ్ఞానం తెలుసుకున్న రాజైన దావీదు సొలొమోనుతో తన బిడ్డతో చెప్తున్నాడు, నాయనా, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను కూడా పోతున్నాను. నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, నీ ఆలనా పాలన చూసుకుంటున్నాను. కానీ నేను వెళ్ళిపోయేటటువంటి సమయం దగ్గర పడింది. ప్రతి మనిషి కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండని చెబుతూ, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను కైకొనము అంటున్నాడు. దావీదు తన బిడ్డకి ఏమని చెప్తున్నాడు అంటే, సొలొమోను చిన్న బిడ్డగా ఉన్నాడు, అప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట ఏంటంటే, చూడండి ఒకసారి. దేవుడు మనకు అప్పగించాడంట. ఏం అప్పగించాడు? ఇదిగో ఈ గ్రంథాన్ని అప్పగించాడు. ఇది మనుషులు ఇచ్చిన గ్రంథం కాదు, దేవుడు మనకు అప్పగించిన గ్రంథం. మీ చేతుల్లో, మన చేతుల్లో ఉంది సార్, అది దేవుడు మనకు అప్పగించిందండి. ఎందుకు అప్పగించాడు? నిద్ర రాకపోతే దిండి కింద పెట్టుకొని పనుకోమనడానిక? ఇప్పుడు ఆదివారం ఒకసారి దుమ్ము తులిసి బీరువాలో పెట్టింది చర్చికి తీసుకురావడానిక? కాదు. దేవుడు మనకు తన మాటలను, తన ఆజ్ఞలను ఎందుకు అప్పగించాడు అంటే, ఆ మాటలే బుద్ధి, ఆ మాటలే, ఆయన మాటలే జ్ఞానం, ఆయన వాక్యమే మనం నడుచుకునేటటువంటి జ్ఞానం, మనం చేయాల్సినటువంటి విధానం. అది మనకు అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించాడు, మన క్షేమం కోరి మనకు అప్పగించాడు. ఆయన అప్పగించిన దానిని కాపాడి, అంటే ఆయన మనకి ఏది ఇచ్చాడో, ఏది చేయమని చెప్పాడో దాన్ని చేయడమే కాపాడటం. మన బిడ్డలకు మనం వాక్యాన్ని ఇవ్వడం, బిడ్డలను కాపాడటం. మన జీవితంలో దేవుని వాక్యాన్ని నడుచుకోవడం, మన జీవితాన్ని మనం కాపాడుకోవడం. కాబట్టి కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఆయన ఏం చెబుతున్నాడో, ఏం మాట్లాడమంటున్నాడో, ఏం చేయమంటున్నాడో, ఏం చేయొద్దు అంటున్నాడో దానిని మనం అనుసరించిన ఎడల అన్నిటిలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనిననో, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. చూడండి, నువ్వు దేవుడు చెప్పినట్టుగా చేస్తే, నువ్వు దేవుడి ఆలోచనను, జ్ఞానాన్ని తీసుకుంటే ఏమవుతావు అంటున్నాడు. నువ్వు ఏ పని పూనుకొనినను, నువ్వు ఒక పని నువ్వు చేయాలనుకున్నప్పుడు దేవుని ఆలోచన తీసుకో. నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నప్పుడు దేవుని ఆలోచన తీసుకో, దేవుని జ్ఞానం తీసుకో, దేవుని వాక్యం తీసుకో. అప్పుడు నువ్వు దేవుని మాట తీసుకుంటే, దేవుని జ్ఞానాన్ని తీసుకుంటే, అప్పుడు నువ్వు ఏ పని పూనుకొనినను, నువ్వు ఏ పని చేసినను ఆ పనిలో నీకు విజయం వస్తుంది. నువ్వు ఎక్కడ తిరిగినను నువ్వు జాగ్రత్తగా తిరుగుతావు, సమస్య లేకుండా తిరుగుతాం అంటున్నాడు దావీదు రాజు తన బిడ్డతో. దేవుని బిడ్డలైన మనతో కూడా ఈ మాట చెప్పబడిన మాట, అందుకే వ్రాయబడింది. ఏమా, దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు, ఆ పనిలో నా జ్ఞానాన్ని తీసుకున్నావా, నా ఆలోచన తీసుకున్నావా? మనం ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు గ్రంథంలో చెప్పేసి ఉన్నాడు ఏ పని చేయొచ్చో, ఏ పని చేయకూడదు. అబద్ధం ఆడాలనుకుంటున్నాం, ఏమా, అబద్ధం ఆడాలనుకుంటున్నాము, అబద్ధం ఆడొచ్చా, ఆడకూడదా? ఆడకూడదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు గ్రంథంలో? అబద్ధం ఆడకూడదు అంటున్నాడు కదా. మనం ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడేసాం అనుకోండి, అప్పుడు దేవుడి ఆలోచన మనం తీసుకున్నట్టు. కనుక నువ్వు ఏ పని చేయాలన్న నా ఆలోచన తీసుకుంటే, నువ్వు చేసే పని నీకు మేలవుతుంది అంటున్నాడు దేవుడు రాజైన దావీదు ద్వారా.
ఆలోచన కానీ మనం తీసుకొని ఉంటే మనం మంచి మంచి స్థలాల్లోనే తిరుగుతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, బుద్ధి, జ్ఞానము, తెలివి అనేది ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి ఒక వరం, ఒక శక్తి. మనం దేవుని చేత సృష్టింపబడిన వారము. మనకు పరిమితమైన జ్ఞానం ఉంది, మనకు పరిమితమైన శక్తి ఉంది. మనకు ఎంతంటే అంత శక్తి లేదు, ఎంతంటే అంత జ్ఞానం లేదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈ పని చేసిన తర్వాత ఆ పని వలన మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా మనకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ పని చేయమన్నాడో ఆ పని చేస్తే మేలే జరుగుతుంది. ఎందుకంటే ఆ పని చేయమనింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ పని వలన ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చేస్తే దేవుడి ఆలోచన ప్రకారం కాకుండా మన సొంత ఆలోచన ప్రకారమో సాతాను ఆలోచన ప్రకారమే ఆ పని చేస్తున్నాం. కాబట్టి దేవుడు దాన్ని మనకు వ్యతిరేకంగా మార్చి, మనకు ప్రమాదంగా మార్చి సమస్య తీసుకురావచ్చు. చూసారా, దేవుడు మాట విని చేసే పనికి, దేవుడు మాట వినకుండా చేసే పనికి తేడా ఉంటుంది. మనం దేవుడు చెప్పినట్టు చేసామనుకో, అయ్యా నువ్వు చెప్పినట్టే కదా చేసామంటాం. ఒక చిన్న ఉదాహరణ, యజమాని పనికి మిమ్మల్ని పిలిచాడు. ఆ పనికి పిలిచిన యజమాని, ఇదిగో ఈ మొక్కలన్నీ పీకేసేయండి అన్నాడు. మొక్కలన్నీ పీకేశారు. సాయంత్రం అయింది. అయ్యా జీతం ఇవ్వండి, నువ్వు చెప్పిన పని అంతా చేశాను కదా అని అంటావు. యజమాని జీతం అడగొచ్చు. దేవుడి దగ్గర కూడా, ప్రభువా నువ్వు చెప్పిందంతా నేను చేశాను కాబట్టి నాకు జీతం అయ్యా, నా జీవితాన్ని బాగు చేయని చెప్పి అడగొచ్చు. అలా కాకుండా దేవుడు చెప్పింది చేయకుండా ఉంటే మనకొచ్చేది దేవుని వలన కోపమే. దేవుడి నుంచి కోపం వస్తుంది మనకి, దేవుడి నుంచి శాపం వస్తుంది మనకి, దేవుడి నుంచి దెబ్బలు వస్తాయి మనకి. మన జీవితంలో సమస్యలు, కష్టాలు రావడానికి కారణము దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని జ్ఞానం తీసుకోకపోవడం. నువ్వు ఒక పని చేసేటప్పుడు ఈ పని నా దేవుడు చెప్పిందేనా? నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు ఈ మాట నేను మాట్లాడితే నా దేవుడికి నచ్చిద్దా? నువ్వు ఒక చోట తిరిగేటప్పుడు నేను ఇక్కడ తిరుగుతున్నాను, ఈ తిరగడం ఈ స్థలము దేవుడికి నచ్చిందేనా అని ఆలోచన చేసుకొని పనిచేసేవాడు ధన్యుడు. కాబట్టి ఆ ఆలోచన చేయమంటున్నాడు దావీదు సొలొమోనుతో. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యము అనుసరించి నంచుకున్న ఎడల ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును అంటున్నాడు. అప్పుడు మనం దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు, దేవుని అసలు ఒకసారి ఆలోచించండి, మన ఆలోచన ఎంత, దేవుని ఆలోచన ఎంత, మన తెలివి ఎంత, దేవుని తెలివి ఎంత, మన శక్తి ఎంత, దేవుని శక్తి ఎంత. పాము వచ్చేటప్పుడు కర్ర పట్టుకొని పోవా, చేత్తో కొడతావా? ఏమా నా చెయ్యి బాగుంది, ఎముకుంది, గట్టిగా ఉందని చెప్పి చేత్తో కొడతావు పాముని? తెలివి ఉపయోగించాలా. చేత్తో కొడితే అది కానీ అట్టేసింది అనుకో, అయిపోయినట్టే. అందుకే తెలివి తీసుకోవాలా, జ్ఞానం తీసుకోవాలా, బుద్ధి తీసుకోవాలా. పాము వస్తుంది, ఈ పాముని మనం చేత్తో కొట్టాలా, కర్రతో కొట్టాలా, ఆలోచన చేస్తే బాగుంటుంది ఆ పని. పామే కదా చేత్తో కొట్టేద్దామంటే అది కరిసింది అనుకో చచ్చిపోతుంది. అలాగూ మానవ జీవితం, ఈ మానవ జీవితంలో ఏ పని చేస్తే ఏం నష్టం వస్తుందో, ఏ పని చేస్తే ఏం కష్టం వస్తుందో తెలియని బ్రతుకులండి మనకి. ఆ పని చేసిన వలన వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడం కూడా మనకు తెలియని విషయం. కొంతమంది అప్పులు చేసేసి అప్పులు పాలైపోయి ఆ అప్పులోంచి బయటికి రాలేక ఆ అప్పులో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, మొట్టమొదటిగా మితిమీరిన అప్పులు చేయడం ఒకటి తప్పు అయితే, రెండోది ఆ అప్పులు వాళ్ళు బాధ పెడుతుంటే చనిపోవడాలో ఏదేదో చేయడంలో చేస్తాం.
జ్ఞానము తీసుకోకుండా చేసిన పని వలన మనం అనారోగ్యం తెచ్చుకుంటాం, ప్రమాదం తెచ్చుకుంటాం, చనిపోయే సమస్య కూడా అవుతుంది. ఓకే, అందుకే ఎప్పుడైతే ఈ దావీదు రాజు తన కుమారుడైన సొలొమోనుకు ఈ మాట చెప్పాడో, చనిపోయేటప్పుడు అందులో చాలా విలువైన మాటలు మాట్లాడతారు. చనిపోయేటప్పుడు ఆఖరి నిమిషంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని చూడాలనుకుంటారు చనిపోయే టైంలో కదమ్మా. కనుక ఆ చనిపోయేటప్పుడు మాట్లాడే మాటలు చాలా విలువగా ఉంటాయి. ఆ చనిపోయే ఆఖరి క్షణాల్లో దావీదు దేవుని గురించి కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడిచ్చిన ఆ బైబిల్ చిన్నదనుకోవాకు, దేవుడిచ్చిన ఆయన వాక్యము నువ్వు చిన్నదనుకొని పక్కకు పెట్టేవాకు. నీ జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా అని నా తెలివి సరిపోద్దని అనుకోబాకు. ఆయన మాట తీసుకొని నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు చేసే పని సక్సెస్ అవుతుంది. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకు దెబ్బ తగలదు అంటున్నాడు. నువ్వు ఎక్కడ తిరుగుతావు దేవుడి మాట తీసుకుంటే? మంచి మంచి దేవుడు తిరగమన్న స్థలాల్లో తిరుగుతావు. దేవుడు తిరగమన్న స్థలాల్లో నువ్వు తిరుగుతుంటే దేవుడు నిన్ను కాపాడుతాడు కదా, దేవదూతలను పంపిస్తాడు కదా. దేవుడు వెళ్ళొద్దన్న మందు షాపులకి, దేవుడు వెళ్ళొద్దన్న సినిమాలకి, దేవుడు వెళ్ళొద్దన్న స్థలాలకి నువ్వు వెడితే నిన్ను కాపాడేది ఎవరు? దెబ్బ తగులుతుంది కదా. మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు నా మాట తీసుకోమని? నిన్ను కాపాడుతా, నువ్వు నా మాట వింటే నిన్ను నేను కాపాడుతా. కనుక ఈ మాటలన్నీ విన్నటువంటి సొలొమోను గారు తండ్రి దగ్గర మాటలు విన్నాడు, జాగ్రత్తగా విన్నాడు. బాలుడుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు రాజు అయిన దావీదు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఆ రాజ్యానికి రాజు కావాలి కదా, ఆ దేశానికి రాజు కావాలి కదా. కాబట్టి సొలొమోన్ని రాజుగా దేవుడు చేయడం జరుగుతుంది. ఓకేనా? సొలొమోన్ రాజు అవుతాడు. అప్పటికి సొలొమోన్ యొక్క వయసు ఎంత? చాలా తక్కువ. సొలొమోన్ యొక్క వయసు బాలుడుగా ఉంటాడు. బాలుడుగా ఉన్నప్పుడు మరి పక్కనంతా దేశాలు ఉంటాయి, రాజులు ఉంటారు. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేసి ఈ దేశాన్ని నాశనం చేస్తే సొలొమోన్ ఏమో బాలుడుగా ఉన్నాడు. మరి వాళ్ళందరూ రాజులు, గొప్ప గొప్ప రాజులు, వాళ్ళందరూ వచ్చి సొలొమోన్ని చంపేసి రాజ్యాన్ని పాడు చేసేస్తే, కనుక సొలొమోన్ ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి అయిన దావీదు దగ్గర నుంచి తీసుకున్న నిర్ణయం, విన్న నిర్ణయం. మొదటి రాజులు 3:4 గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించాను. దావీదు రాజు కూడా బలులు అర్పించేవాడు, ఆరాధన చేసేవాడు, పూజలు చేసేవాడు దేవునికి. ఈ అలవాటు, ఈ పెంపకంలో పెరిగిన సొలొమోను కూడా, ఆ భక్తిలో పెరిగిన సొలొమోను కూడా, తండ్రి చూపించిన భక్తిలో పెరిగిన సొలొమోను కూడా దేవునికి ఆరాధన పూజలు చేస్తున్నాడు. ఒక చోటికి వెళ్ళి దేవునికి పూజ ఆరాధన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఒక చోటికి వెళ్ళి ఆరాధన చేస్తూ పూజ చేస్తూ ఉన్నాడు. రాత్రి అయింది, నిద్రపోయాడు సొలొమోను. నిద్రపోయినప్పుడు రాత్రి స్వప్నమందు, రాత్రి కలలో దేవుడు కనబడ్డాడు. కనబడి, సొలొమోను, నువ్వు నాకు ఆరాధన చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, స్తుతిస్తున్నావు, చాలా నచ్చింది. బాలుడుగా ఉండి నీ తండ్రి యొక్క భయభక్తులు కలిగి నన్ను పూజ చేస్తున్నావు, మంచిది. నాయనా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నువ్వు నాకు ఇట్లా ఆరాధన చేస్తూ పూజ చేస్తున్నావు, నన్ను సంతోష పెడుతున్నావు కదా, మరి నన్ను సంతోష పెట్టినందుకు నీకు నేను ఏదైనా బహుమానం ఇవ్వాలి, ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటున్నాను, కాబట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు దేవుడు. ఓకే.
సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడి ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును పరచి ఈ దినమును నన్ను ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. దేవా, నా తండ్రి అయిన దావీదు నువ్వు చెప్పినట్లుగా భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన కలిగి నీతి ప్రవర్తన కలిగి ప్రవర్తించాడు కాబట్టి నువ్వు అతన్ని రాజును చేశావు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన నన్ను కూడా సింహాసనంలో కూర్చోబెట్టావు. స్తోత్రం నీకు. అయితే నా దేవా, ఇక్కడ యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరికొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము అన్నాడు. అయ్యా, నేనేమో బాలుడుగా ఉన్నాను. ఈ దేశం చూస్తే చాలా పెద్దది. ఈ దేశంలో గొప్ప గొప్ప పండితులు, వృద్ధులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏదన్నా తగాదా వచ్చినా, ఏదన్నా సమస్య వచ్చినా రాజుగా నేనుండి తీర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి నేను బాలుణ్ణి కదా, ముసలి వాళ్ళకి, యవనస్తులకి అందరికీ న్యాయం తీర్చాలంటే, తగాదా వస్తే న్యాయం తీర్చాలంటే, ఏదైనా సమస్య వస్తే తీర్చాలంటే నేను బాలుణ్ణి కదా, నాకు ఎలాగా జ్ఞానం సరిపోద్ది, నాకు ఎలా బుద్ధి సరిపోద్ది. కాబట్టి దయచేసి ఇదిగో నీ ప్రజలను, నీ భక్తులనైనా ఈ యొక్క దేశంలోని ప్రజలను న్యాయం తీర్చడానికి, రాజుగా పరిపాలన చేయడానికి నేను బాలుడుగా ఉన్నాను కాబట్టి నాకు బుద్ధి సరిపోదు. దయచేసి నా హృదయానికి వివేకము గల హృదయాన్ని దయచేయి, మనస్సును దయచేయి, బుద్ధిని దయచేయి, జ్ఞానాన్ని దయచేయి అని చెప్పి దావీదు యొక్క కుమారుడైన సొలొమోను అడిగాడు దేవుణ్ణి. చూడండి, దేవుడు ప్రత్యక్షం కాగానే మనం ఏమనుకుంటాం? దేవా, ఒక 500 కట్ట మా ఇంట్లో వేసేవా? అంతేనా? 1 కేజీ బంగారం మా ఇంట్లో వేసేవా? నా అప్పులన్నీ తీర్చేవా? నా ఆరోగ్యం అంతా పోగొట్టేసేవా? మా పెద్దోడికి పెళ్లి లాగా తిరుగుతున్నాడు, వాడికి పెళ్లి చేయవా? మా ఇల్లు పెచ్చులు ఊడిపోతుంది, డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టాలి, దాన్ని చేయవా? ఇవన్నీ అడుగుతామా? రకరకాల భూ సంబంధమైన వాటి అన్నిటిని అడుగుతాం. జాగ్రత్త సుమా. ఏది ఎలా చెయ్యాలో దేవుని జ్ఞానం మనకు లేకపోతే ఆ పని చేస్తే మనకు దెబ్బే. ఈ సంగతి తెలీదా? తెలుసుకోవాలి. సొలొమోను దగ్గర మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం, సొలొమోను జ్ఞానవంతుడు. ఎప్పుడైతే ఇలా దేవుణ్ణి అడిగాడో, ప్రభువా నాకు డబ్బు ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఉద్యోగం, అది ఏమి అడగల. సొలొమోను ఒకటే అడిగాడు, ప్రభువా బుద్ధి నీ జ్ఞానం. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి ఎప్పుడు మంచిది, ఎప్పుడు పవిత్రమైనది, దానివల్ల ఎప్పుడు మేలే ఉంటాం. దేవుని యొక్క వాక్యము, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం వలన ఏ మనిషికి చెడు జరగదండి, కీడు జరగదు. సాతాను మాట, లోకం మాట తీసుకుంటే నీకు కీడు జరుగుతుంది. నీ సొంత ఆలోచన, నీ సొంత జ్ఞానం అయితే నీకు కీడు జరుగుతుంది. కానీ దేవుని ఆలోచన, కాపాడుతున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, చూస్తున్న దేవుడు, సకల ఐశ్వర్యములు ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు, ప్రాణం ఇచ్చి బ్రతికిచ్చే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన మాట తీసుకుంటే మనకు నష్టం ఎట్లా వస్తుంది కదా? కాబట్టి అలా వేడుకున్నాడు సొలొమోను గారు. అలా అన్నాడు దేవుడు. వెరీ గుడ్ రా బిడ్డ, వెరీ గుడ్. ఏదేదో అడగకుండా నా జ్ఞానం అడిగేవు చూడు, శబాష్.
సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. ఏమంటే మనం ప్రార్థన చేస్తుంటాం, మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ఈ ప్రార్థన, నేను చేస్తున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైందా లేదా అని కూడా పరిశీలించుకోవాలండి. ప్రభువా, మా ఇంట్లో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, బంగారం సంపాదించుకుంటున్నారు, కారులు కొంటున్నారు, నాకు కూడా ఈ ప్రభువా. ఇలాంటి ప్రార్థన ఉంటుంది. ప్రభువా, వాళ్ళు బాగా గొప్ప వాళ్ళు అయిపోతున్నా, నేను పేదోడుగా ఉన్నాను, నన్ను కూడా వాళ్ళకంటే డబల్ చేయి ప్రభువా. ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏం అడుగుతున్నామో అది దేవునికి ఇష్టమై ఉండాలి. ఒకసారి జాగ్రత్త వినండి. ఒక చిన్న పిల్లోడు, దేవా ఒక 2 నాగు పాములు ఇవ్వ, నాకు ఆడుకుంటాను అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇస్తాడా దేవుడు? ఏమ్మా, మీరు ఇస్తారా? వాడు అడుగుతున్నాడుగా, వాడు విజ్ఞాపన చేస్తున్నాడుగా, ప్రార్థన చేస్తున్నాడుగా. పిల్లలు చూడండి, పొయ్యి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టేస్తుంటారు, కత్తులు పట్టుకుంటుంటారు, చిన్న చిన్న పిల్లలు బ్లేడ్లు పట్టుకుంటుంటారు. వాళ్ళకి తెలియదు దాని వలన ఎలాంటి సమస్య వస్తుందో. వాళ్ళు వాడు కావాలనుకుంటుంటారు, అది కావాలనుకుంటుంటారు. కనుక మనం చేసే ప్రార్థన దేవునికి సంతోషం కలగాలి. కరెక్ట్గా అడిగాడు, న్యాయంగా అడిగింది. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడైనా మనం అడిగేటప్పుడు, దేవా నీకు తెలియదయ్యా ఇది ఇస్తే నాకు బాగుంటుంది అని అడగకూడదు. అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పింది అర్థమైందా? అయ్యా నీకు తెలియదు, ఒక 100 ఎకరాలు ఇస్తే అసలు నేను ఎట్టుంటానో తెలుసా అని అట్లా అడగకూడదు. మన కోరికలు, మన ఆలోచనలు, మన భవిష్యత్ అంతా దేవుడికి తెలియనట్టుగా, మనకి ఏది ఇస్తే మంచిదో ఏది ఇస్తే చెడ్డదో దేవుడికి తెలియదు అన్నట్టుగా మనం దేవుడి దగ్గర అడుగుతుంటాం. దేవుడేమి తెలియలేనుడు కాదు, దేవుడేమి శక్తిహీనుడు కాదు. మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎంత అవసరమో అది ఇస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పాస్టర్ గారంట, దేవా అందరికి బండ్లు ఉన్నాయ్యా, అందరు బైక్లు వేసుకొని పోతున్నారు, నేనేమో నడిచిపోతున్నాను, ఒక బైక్ నాకు ఇవ్వు అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడట ప్రార్థనలో. దేవుడు ఎంతకి ఇవ్వడం నా బైక్ 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు బైక్ ఇవ్వడంలా కొట్లాడుతున్నాడట ప్రార్థనలో. నాకు బైక్ కావాల్సిందంటే మోకాలికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి మాట బైక్ ప్రభు అంటున్నాడట. అర్థమైందా? అంటున్నాడట ఇవ్వడంలా. అలా కొంతకాలం అయ్యేసరికి ఇక ఇసుకొచ్చేసిందంట దేవుడి మీద. ఏంటి ప్రభు, నేను సేవ చేయాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, బైక్ కదా నేను అడుగుతుంది, నేనేమడుగుతున్నాను నేను అని చెప్పని ఇక ప్రార్థనలో కొట్లాడుతున్నాడట, తగా వేసుకుంటున్నాడట. సరే, దేవుడు ఏం చేశాడంటే చాలా కాలం తర్వాత బైక్ ఇచ్చేసాడు అతనికి. వేరే వాళ్ళ ద్వారా బైక్ ఇచ్చేసాడు. బైక్ కొని తీసుకొచ్చి స్టార్ట్ చేసి ట్రైల్కి అని చెప్పి రోడ్లోకి వెళ్ళాడు. అంతే, ఎదురుగా వస్తున్న లారీ గుద్దేసింది, పచ్చడి చచ్చిపోయింది. ఎందుకురా నాయనా, నీకు నేను బైక్ ఉంది, నీకు బైక్ ఇస్తే నువ్వు ఎట్టిపోతావో ఏమవుతావో నాకు తెలుసు. చూడండి, కుర్రోళ్ళకి బైక్ ఇస్తే ఎట్ట తోలుతుంటారు, ఎదురు బండిలాగా తోలుతుంటారా, చూయి అని వెళ్ళిపోతుంటారు. అంతే కదా, అంతే. ఎదురు బరువులు రాని, మనుషులు రాని, గోడ రాని ఏమనుకో వెళ్ళిపోవడమే అంతే. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, అలా దేవునికి తెలియదు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. ఓకే, దేవుడికి మనం ఎలా ప్రార్థన చేయాలంటే, దేవా నీకు ఇష్టమైతే ఒక కుష్ఠరోగి అడుగుతాడండి యేసు ప్రభుని, సూపర్గా అడుగుతాడు. ఇంకొక శతాధిపతి కూడా దేవుణ్ణి అడుగుతాడు. ప్రార్థనలు, అలాంటి ప్రార్థనలు మనకు చాలా అవసరం. దేవుని అడుగుతాడండి, ఒక కుష్ఠరోగి అడుగుతాడు.
అడుగుతాడు, యేసు ప్రభుని అడుగుతాడు. కుష్ఠరోగం అతన్ని బాధిస్తుంది. కుష్ఠరోగి కాబట్టి ఊరు వాళ్ళందరూ వెలేసి ఉన్నారు, ఎక్కడో ఒంటరిగా బతుకుతున్నాడు. అయినా యేసు ప్రభు స్వస్థత చేయగలడు, అద్భుతాలు ఏదైనా చేయగలడు తెలుసు. అయినా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థం చేయి, లేదా వదిలేసి. చూసారా ఎలాగడిగాడు? ఒక శతాధిపతి కూడా తన దాసుడికి బాగలేకపోతే, ప్రభువా నీకు ఇష్టమైతే మా వాడిని స్వస్థపరచు. దేవుని ఇష్టాన్ని బట్టి వెళ్ళేటటువంటి భక్తుడు కావాలండి. అదే దైవ జ్ఞానం. ఈ సొలొమోను ఇలా అడిగినందువలన ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడికి చాలా సంతోషం అనిపించేసి, చాలా సంతోషం అనిపించి ఏం చెప్తున్నాడు చూడండి సొలొమోనుతో. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, 11వ వచనం, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నానని, అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అని దేవుడు చెప్పాడు. బోనస్ అన్నమాట, ఆఫర్లు. చూసారా? ప్రభువా నీ బుద్ధి నీ జ్ఞానం ఏ చాలు అని అడిగాడంతే సొలొమోను. ఇదిగో నా శత్రువు ఉన్నాడు, వాడిని చంపేసాయి అని అడగల. కోటాను కోట్ల డబ్బులు నాకు కావాలి అని నువ్వు అడగల. నాకు ఆయుష్ ఇంకా ఒక 100 సంవత్సరాలు పెంచు అని అడగల. నువ్వేమడిగావంటే నా ఆలోచన, నా బుద్ధి, మంచి చేయాలి, నేను ఈ ప్రజలకు మంచి చేయాలంటే బుద్ధి కావాలి, నీ జ్ఞానం కావాలి కదా. నీ దగ్గరే ఉంది జ్ఞానం, నువ్వే మంచోడు, నువ్వే పరిశుద్ధుడు, నువ్వే శక్తిమంతుడు. నీ జ్ఞానం, నీ మాట నా హృదయంలో పెట్టయ్యా అని అడిగావు. కాబట్టి సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన చాలా బాగుందయ్యా, నువ్వు అడిగింది చాలా బాగుంది. కనుక నువ్వు బతికే కాలంలో నీలాంటి రాజు ఉండడు, నీ అంత ధనవంతుడు ఉండడు, నీ అంత జ్ఞాని ఉండడు అని దేవుడు సొలొమోనుకు ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆ సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలలో ఒక్క యుద్ధం కూడా లేదు. ఆ సొలొమోను పరిపాలించిన రాజ్యంలో బంగారంతో దేవాలయాన్ని కట్టారు. మనం సిమెంట్తో కడుతున్నామే, ఇటుక మధ్య అతుక్కోవడానికి ఏం వేస్తున్నాం మనం? ఏమా సిమెంట్ వేస్తున్నాం. సొలొమోను ఏం వేశాడు తెలుసా? బంగారం వేశాడు. ఒక రాయి అంటుకోవడానికి మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళే, ఇటుక రాళ్ళు కాదు, రాళ్ళు. ఆ రాయికి మధ్యలో బంగారాన్ని వాడాడంటే అంత పెద్ద దేవాలయానికి ఒకసారి ఎంత బంగారం రాజు దగ్గర ఉందో ఒకసారి ఆలోచించు. వజ్ర వైఢూర్యాలు సకల ఐశ్వర్యాలతో రాజైన సొలొమోను తన యొక్క కాలంలో ఉన్నాడు. అతను రాసిందే ఈ యొక్క సామెతల గ్రంథం, అతను రాసిందే ప్రసంగి గ్రంథం, అతను రాసిందే విలాప వాక్యములు. కనుక జ్ఞానంతో ఒకసారి దెబ్బతిన్నాడు, దెబ్బతిని మళ్ళా నిలబడి తర్వాత మళ్ళా రాసింది. ఓకే, కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనం అడిగేది దేవుణ్ణి అడిగేటప్పుడు, దేవా నేను ఈ ఆలోచన, ఈ మాట చెప్తున్నాను, అది నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే. ఇంకోటి కూడా, దేవా నేను ఈ పని చేసేటప్పుడు నీ దృష్టికి మంచిగా చేసేటట్టుగా నాకు జ్ఞానం ఈ ప్రభు, నీకు మంచి అనిపించాలి. నేను ఈ పని చేసేటప్పుడు నీకు మంచి అనిపించాలి. ఒకవేళ నీకు చెడ్డ అనిపించిందని నాకు సమస్య కదా. ఇలా
అడగాల. సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, సొంత బుద్ధి ఉపయోగించే వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. ఓకేనా? ఏమా దేవుణ్ణి ఇలాగా, తండ్రి నేనేం పని చేయాలో, ఏ పని చేస్తే దానివల్ల నాకు మేలో, నేనేం మాట్లాడాలో, ఏ మాట వల్ల నాకు మేలో అది ఇవ్వమని అడగాలి. అదంతా కూడా బైబిల్లోనే ఉంది. మనం ఏ పని చేస్తే మేలో బైబిల్లో ఉంది, ఏ పని చేయకూడదో బైబిల్లో. బైబిలే దేవుని జ్ఞానం అండి. దేవుని వాక్యమే జ్ఞానం, దైవ జ్ఞానం. బుద్ధి జ్ఞానములు ఇచ్చేటటువంటి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇక కోటాను కోట్ల డబ్బు ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో బుద్ధి లేకపోతే. నీ దగ్గర చాలా డబ్బు ఉందమ్మా, చాలా డబ్బు ఉంది నాయన, ఆ డబ్బుని బాగా తాగుడుకు వాడేసేవనుకో, అప్పుడు నీ ఆరోగ్యం అయిపోయింది, చనిపోతావు తొందరగా. నీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా తినడానికి కూడా నీకు ఆయుష్ ఉండదు. కాబట్టి డబ్బుందని చెప్పి బుద్ధిహీన పనులు చేస్తే పోతారు. బలం ఉందని చెప్పి, ఆరోగ్యం ఉందని చెప్పి, కాలం ఉందని చెప్పి బుద్ధిహీన పనులు చేస్తే సమస్యలు కొని తెచ్చుకుంటారు. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ఒంటరి అయినా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఆ పని చేయి. ప్రభువా, ఈ పని చేయడానికి నీ ఆలోచన, నీ సహాయం దయచేయి. నీ ఆలోచన అయితే కరెక్ట్ గా జరిగిపోతుంది. అదనమాట. మన పనులు సక్సెస్ అవ్వాలంటే దేవుడు దాంట్లో కల్పించుకోవాలి. దేవుడు కల్పించుకుంటేనే మన పనులు సక్సెస్ అవుతాయి. దేవుడు ఆపేస్తే జరగదు. కనుక దేవుడితో పనేం లేదులే, నేనేమైనా చేయగలనంటే ఎట్లా చేస్తాం? దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నా ఆలోచన తీసుకోవడం లేదు, నా మాట తీసుకోవడం లేదు, నాకు ఇష్టం లేదు చేస్తున్నావు అని చెప్పి కొడతాడు. కనుక సొలొమోను వలె తగ్గించుకొని, సొలొమోను వలె బుద్ధిని అడిగి, ప్రభువా నా జీవితంలో ఏ పని చేస్తే ఏం వస్తుందో నా మీదకి తెలియదయ్యా, నేను పాపిని, అజ్ఞానిని, బుద్ధిహీనుడను ప్రభు, నీ మాట, నీ జ్ఞానం నేను చేసే ప్రతి పనిలో దయచేయ ప్రభు. అప్పుడు ఆయన మాట, ఆయన ఆలోచనతో మనం చేసిన పని, ఆయన మాట, ఆయన బుద్ధి తీసుకొని వెళ్ళిన ప్రాంతం, ఆయన జ్ఞానం తీసుకొని తిరిగే చాలా స్థలాలంతా కూడా బాగుంది. కారణము ఆయన కాపాడుతుంది. ఓకేనా? ఎలా చేయాలి ప్రార్థన? దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన జ్ఞానం తీసుకొని మనం ఈ లోకంలో బతకాలి. ఎలా బతకాలి? దేవుని జ్ఞానం అడిగి బతకాలి. దేవుని జ్ఞానం తీసుకొని చేయాలి. ఎలా పని చేయాలి? దేవుడి జ్ఞానం తీసుకొని పని చేయాలి. ప్రభువా నీతో నాకు పని లేదులే, నా ఇష్టానుసారంగా చేస్తానంటే ఎంతకాలం చేస్తావు ఇష్టానుసారంగా? ఒక రోజున దెబ్బ పడుతుంది. ఆ రోజున వల్ల ఏందయ్యా కొట్టేవంటే నువ్వు నా మాట తీసుకోలేదు మరి అంటాడు. నువ్వు ఇష్టానుసారం అప్పుడు నా మాట తీసుకోలేదు కదా. సామెతల గ్రంథంలో ఈ సొలొమోను గారే రాస్తారు, నువ్వు నా మాట తీసుకోలేదు కాబట్టి నీకు కష్టం వచ్చేటప్పుడు నేను నవ్వుతా అంటాడు దేవుడు. సామెతల గ్రంథంలోనే ఉంది. సామెతల గ్రంథంలో 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. దేవుడి దగ్గర మనం ఆలోచన తీసుకోకుండా ఇష్టానుసారం వెళ్ళిపోతేనట, వెళ్ళి గుంట్లో పడతాం, సమస్యల్లో పడతాం. అప్పుడంట దేవుడు సింహాసనంలో కూర్చొని నవ్వుతుంటాడంట. ఏరా ఏమ్మా, నేను అడగలేదుగా, నాతో పని లేదనుకున్నావుగా, ఓ పడు, కష్టం పడు అంటాడు. వాడు సాతానుగా నేను అట్లాగే చేస్తాడు. ఓకే? కనుక దేవుని యొక్క జ్ఞానము తీసుకొని ఏ పనైనా మనం చేయుట